సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, నీ అరచేతికి ఉన్న 5 వేళ్ల గురించి నీకు తెలుసా తల్లి? ఈ 5 వేళ్ల గురించి ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక మంచి కథని ఈరోజు నీకు తెలియజేయబోతున్నాను. నీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ కథ విన్న వెంటనే నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. నన్ను ఒక్కసారి మనసులో తలుచుకొని ఈ కథని పూర్తిగా విను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఏంటి ఆ కథ? 5 వేళ్ల గురించి ఏంటి కథ ఉంటుంది అనేది మీ అందరిలో ఎంతమందికి తెలుసు అనేది నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి. ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు. వశీకరణ 100% చేస్తూ ఉంటారండి. ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ 9347293375 అండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. మనందరము కూడా అండి, మానవ జాతిలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అసూయపడడం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ద్వేషించడం అనేది జరుగుతూనే ఉంది. అంటే నువ్వు గొప్ప లేదంటే నేను గొప్ప అని చెప్పి ఒకళ్ళకి ఒకళ్ళు పోట్లాడుకుంటూనే ఉంటూ ఉంటామండి. ఎవరైనా సరే పైకి ఎదుగుతూ ఉంటే కనుక అతను మటుకు ఇలా పైకి ఎదగగలుగుతున్నాడు, నాకంటే ఎక్కువ పోటీ రాగలడా, నాకంటే అంత గొప్పవాడా అని చెప్పి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటూ ఉంటారండి. అలా పోట్లాడుకుంటూ ఉన్న మనుషుల మధ్యలో ఇలా మన అరచేతికి ఉన్న 5 వేళ్ళు కూడా ఒక్క వేలునికి చూసి ఇంకొక వేలు కూడా పోట్లాడుకోవడం, అంటే నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి ఈ 5 వేళ్ళు కూడా పోట్లాడుకోవడం అనేది జరుగుతుందంటండి. మన బాడీలో ఉన్న, మన శరీరంలో ఉన్న ఈ మన చేతికి ఉన్న ఈ 5 వేళ్ళు కూడా నిజంగా ఎందుకు సమానంగా లేవు? అన్నీ కూడా సమానంగా ఉండి ఉండొచ్చు కదా. ఎందుకు బ్రహ్మదేవుడు మనకి ఈ 5 వేళ్ళని ఇలాగా, ఒకటి పెద్దది, ఒకటి లావుగా, ఒకటి సన్నగా ఎందుకు సృష్టించాడు అనేది మనందరికీ తెలుసా అండి? మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఒక పాఠాల గురించి తెలియచేయడం కోసమే ఒక మంచి జీవిత సత్యాన్ని ఈ 5 వేళ్లలోనే ఇమిడ్చి ఉన్నాడండి ఆ బ్రహ్మదేవుడు. నిజంగా ఈ 5 వేళ్ల గురించి మనందరము తెలుసుకోవాల్సిన ఒక మంచి కథ అనమాట ఇది. ఈ 5 వేళ్ళు ఒకటిగా ఒకటి పోట్లాడుకుంటూ ఉన్నాయంటండి. నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అని చెప్పేసి పోట్లాడుకుంటూ ఉన్నాయి. అలాగే ఏమని పోట్లాడుకుంటున్నాయి అనంటే, ఈ 5 వేళ్లలో ఫస్ట్ మొదటి వేలు బొటన వేలండి. బొటన వేలు అంటుంది, నేను ఏదైనా సరే సాధించాలి అని అన్నా కూడా నేనే జయించాను, నేను గొప్ప అని చెప్పి చెప్పడం కోసమే, వెట్రీ అని చెప్పి చూపించాలి అని అంటే ఈ బొటన వేలు ఉండాలి. బొటన వేలు ఉంటేనే మనం అది చేయగలము. ఏదైనా ఒక సంతకం చేయాలి, ఏదైనా సరే ఒక గొప్ప అధికారంలో ఉండాలి అని అంటే కనుక ఈ వేలు లేనిదే పనికి రాదు. మిగతా 4 వేళ్ళు దేనికి పనికి రావు. అన్నిటికీ కూడా మొదటి కారణమే ఈ బొటన వేలు. మిగతా వేళ్ళకి అవకాశం అనేది చాలా తక్కువ, అనేది విలువ అనేది చాలా తక్కువ అని బొటన వేలు అంటూ ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత చూపుడు వేలు అంటూ ఉంటుంది. ఏదైనా సరే, ఎవరినైనా సరే చూపించాలి, నువ్వు ఈ పని చెయ్యి, నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పాలి అని అంటే కనుక ఈ చూపుడు వేలు లేనిదే ఏ పని చేయలేము. ఒక పని అక్కడ ఉంది, ఆ వస్తువు చూడు, అక్కడ చూడు అని చెప్పి చూపించగలగాలి అని అంటే ఈ చూపుడు వేలు ఉండాలి. లేదంటే కనుక మనం మిగతా వేళ్ళ కంటే ఈ చూపుడు వేలుకే ముఖ్యత్వం ఎక్కువ అని చెప్పి చూపుడు వేలు అంటూ ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత మధ్యలో ఉన్న వేలు అన్నిటికంటే హైట్గా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. ఆ వేలుకి చాలా పొగరుగా అంటూ ఉంటుందన్నమాట. ఏమంటుంది అనంటే, నేను అన్నిటికంటే చాలా హైట్గా ఉన్నాను, మీరు నాకంటే చాలా పొట్టిగా ఉన్నారు. అంతేకాకుండా నాకు ముందు 2 ఉన్నారు, వెనకాల 2 ఉన్నారు సైనికుల్లాగా. అంటే చాలా వరకు కూడా తోడుగా ఉండే ఒక బాడీ గార్డ్ లాగా మీరు ముందు ఒక 2 వేళ్ళు, నా వెనకాల 2 వేళ్ళు ఉన్నాయి, నాకు ఇంకేంటి భయం అని చెప్పేసి మధ్యలో ఉన్న వేలు అంటుందండి. ఆ తర్వాత 4వ వేలు ఉంగరపు వేలు ఏముంటుంది? ఎలాంటి ఒక సంపద సౌకర్యాలు వచ్చినా, అంటే ఒక సంపదని కానీ, ఒక వస్తువుని మన బంగారం ఏదైనా కొంటున్నాము, ఒక చిన్న వస్తువును కొన్నాము అంటే ఉంగరాన్ని కానీ దేన్నైనా సరే కొన్నప్పుడు మన దేనికి ఏ వేలుకు ధరిస్తూ ఉంటాం? మనం చూపుడు వేలుకు ధరిస్తామా లేదంటే బొటన వేలుకు ధరిస్తామా? కాదు కదా, ఉంగరపు వేలుకే ధరిస్తాం. దానికే ప్రాధాన్యత ఎక్కువ. సంపద కలిసి రావాలి అని అన్నా కూడా మనకి ఇలాంటి ఒక ఉంగరపు వేలుతోటే మనం
మన నుదుటను బొట్టు పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. మంగళకరమైన వస్తువు విషయాలు జరగాలి అని అంటే ఈ ఉంగరపు వేలు లేనిదే ఏమీ జరగదు అని చెప్పి ఆ ఉంగరపు వేలు గొడవ పెట్టుకుంటూ ఉంటుందండి. ఆ తర్వాత 5వ వేలు చిటికిన వేలు. ఇది చాలా సన్నగా పొట్టిగా ఉంటుంది. ఈ చిటికిన వేలు ఏమీ మాట్లాడదు, సైలెంట్గానే ఉంటుంది. ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నువ్వేంటి మాట్లాడట్లేదని చిటికిన వేలుని అడిగితే ఏమీ మాట్లాడ సైలెంట్గాని ఇంకా అదేం మాట్లాడుతుంది, అదే చాలా సన్నగా వీక్గా ఉంది, ఇంకేం మాట్లాడుతుందిలే అని చెప్పేసి ఒకళ్ళు పోట్లాడుకుంటూ ఉన్నారండి ఈ 5 వేళ్ళు కూడా. ఇంకా వీళ్ళల్లో ఒక డౌట్ అనేది వస్తుంది. సరే ఎవరు గొప్ప ఏంటని మనకు తెలియదు కదా, మనం ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి, మనల్ని సృష్టించిన ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బ్రహ్మదేవుడు అడుగుతాడనమాట. వెళ్ళంగానే ఈ 5 వేళ్ళు కూడా కలిపి 2 చేతులు కూడా ఎత్తి నమస్కారం స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడికి చెప్పి అప్పుడు వాళ్ళ సమస్యల్ని చెబుతారనమాట. ఇలాగా బొట్టన వేలుకి ఎందుకు ఈ 5 వేళ్ళు సమానంగా లేవు, నేనే కదా గొప్ప బ్రహ్మదేవా అని చెప్పి బొట్టన వేలు, చూపుడు వేలు, ఏ వేలుకి ఆ వేలు నేనే కదా గొప్ప, అందుకే కదా నన్ను సృష్టించారు ఈ ప్రపంచంలో అని చెప్పి ఒకటికి ఒకటి పోట్లాడుకుంటూ అడుగుతూ ఉన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు అడుగుతాడనమాట చిటికిన వేలుని. అలా అడిగినప్పుడు ఆ బ్రహ్మదేవుడు అడగంగానే చిటికిన వేలు అంటుంది, బ్రహ్మ స్వామి నా జన్మ తరించింది స్వామి, నాకు ఇంతకంటే అవకాశం ఇంకేం కావాలి, నేను చూడడానికి చాలా సన్నగా ఉండొచ్చు, లేదంటే చాలా పొట్టిగా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని దర్శించుకునే అవకాశం అనేది, మిమ్మల్ని చూడంగానే ప్రణామములు స్వామి, ధన్యవాదములు స్వామి, నమస్తే స్వామి అని చెప్పే అవకాశం అనేది నాకే కల్పించారు. ఈ 5 వేళ్లలో ఫస్ట్ నా వేలే ఫస్ట్ కనిపిస్తుంది, మిగతా 4 వేళ్ళు కూడా నా వెనకాలే ఉంటాయి. అలాంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించారు. ఇంతకంటే ఏం కావాలి, జీవితంలో సంపద కానీ, గౌరవం కానీ, డబ్బు కానీ ఏది కూడా ముఖ్యం కాదు. చివరికి ఎలాంటి ఒక మనిషి అయినా సరే ఆ దేవుడి పాదాల దగ్గరికి చేరాల్సిందే. అలా చేరే ముందు నేనే ఫస్ట్ మీ అందరికీ కూడా కనిపిస్తాను. ఈ 4 వేళ్ల కంటే చిన్నదాన్నైనా సరే నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు స్వామి అని చెప్పి బ్రహ్మదేవుడికి ప్రణామములు తెలియచేస్తుందండి. జీవిత సత్యం అనేది మన 5 వేళ్లలో ఎలా ఇమిడ్చారు ఆ బ్రహ్మదేవుడు అనేది మనందరికీ తెలుసు. నువ్వు గొప్ప నేను గొప్ప అని కాదండి, అందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విలువ ఉంటుంది. అలాగే అన్నీ కలిస్తేనే ఒక బలం. ఇప్పుడు ఈ 5 వేళ్ళు కలిస్తేనే మనం ఏదైనా పని చేయగలం. అరచేతితో చేసే ఒక వేలు లేకపోయినా సరే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాగే జీవితంలో అన్ని కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా అన్నీ చూడాలండి. మన జీవితంలో ఎలాంటి రుచులు, అన్ని రకాల షడ్రుచులను మనం తెలుసుకుంటూ ఉన్నాము, అన్నీ టేస్ట్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్క రుచి తిన్నప్పుడు ఇలా ఉంటుంది అలా ఉంటుంది ఎలా అయితే తెలుసుకోగలుగుతున్నామో అలాగే మన జీవితంలో ఉన్న కష్ట నష్టాలని కూడా తెలుసుకొని వాటన్నిటినీ దాటి వచ్చిన తర్వాతే మనం పూర్తిగా ఆ దేవుడి పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేయగలుగుతాము. అంటే పూర్తిగా ఆ దేవుడికి శరణాగతి పొందుతాము అని చెప్పి తెలియచేయడం కోసమే బాబా మనకి ఈ అరచేతిలో ఉన్న 5 వేళ్ల కథని, బ్రహ్మదేవుడు చెప్పిన ఈ కథని నిజంగా మనందరికీ తెలియచేశారండి. ఒక్కొక్కసారి మనందరికీ అనిపిస్తుంది, ఎందుకబ్బా ఈ 5 వేళ్ళు ఎలా ఉన్నాయి అని చెప్పి. అందుకు కారణం ఇదేనండి. ఏదైనా సరే ఒక కారణం లేనిదే మన శరీరంలో ఉన్న భాగాలకే ఇలాంటి ఒక కారణం బ్రహ్మదేవుడు పెట్టాడు అని అంటే జరిగే సమస్యలకి కూడా ఖచ్చితమైన ఒక కారణం అనేది ఉంటుంది. అవన్నీ కూడా మనం తెలుసుకొని నువ్వు గొప్ప నేను గొప్ప అని పోట్లాడుకోవడం పక్కన పెడితే మనం ఏం సాధించాము, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళగలుగుతామో, ప్రపంచానికి ఏమి ఇచ్చి వెళుతున్నామో అని చెప్పి ఒక్కసారి ఆలోచించగలిగితే మనకే తెలుస్తుందండి మనం ఎంత గొప్ప మనుషులము అని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.